హలో అందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసం చిన్నపిల్లలు పెద్దలు తల్లులు అందరూ ఈ కార్తీక మాసం నెలంతా వాళ్ళు ఉదయాన్నే స్నానాలు చేసి రకరకాల పూలతో రకరకాల విధంగా అమ్మవారిని పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భర్త వాళ్ళ ఆడపిల్లలు మగపిల్లలు అత్తమామలు తల్లిదండ్రులు అందరూ చల్లగా ఉండి నూరేళ్లుగా వర్ధిల్లాలని వాళ్ళ ఆకాంక్ష. కార్తీక మాసం రోజు ముఖ్యంగా లేడీస్ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. చూడండి, ఈ నెల రోజులు ఈ కార్తీక మాసం పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మన పిల్లలు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు, మంచి చదువుకొని మంచి జాబులు చేసి వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకునే వాళ్ళే తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులను బాధలు మన పిల్లలు తెలుసుకొని మనం కూడా భక్తి శ్రద్ధలతో మంచి చదువుకొని జాబులు చేసి రాబోయే రోజుల్లో మన తల్లిదండ్రులను వాళ్ళని సుఖంగా చూసుకునే బాధ్యత మన పిల్లలది ఉంది. మన తల్లిదండ్రులు 9 నెలలు మోసి కనిపించిన తల్లిదండ్రులను మనము చూసుకునే బాధ్యత మనకుంది. అందువల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క పిల్లలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలని నేను కూడా అమ్మవారిని అందరినీ పూజ చేసే వాళ్ళందరినీ అందరినీ చల్లగా చూడాలని వాళ్ళ సంసారం 3 పువ్వులు 6 గాలిగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ విజయవాడ ఈశ్వర్. థ్యాంక్ యూ వెరీ మచ్.